Hello guys, welcome to Compete Minds. Today's question: what is total outlay approved for the small hydropower development scheme అంటున్నారు. ఈ స్కీమ్ని రీసెంట్గా క్యాబినెట్ వచ్చేసి ఆమోదించడం అయితే సరే. దేనికి ఈ స్కీమ్ తీసుకువచ్చారు అంటే 1500 మెగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకొని ఏవైతే స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయో వాటిని బేస్ చేసుకుని అనమాట. అయితే దీనికి సంబంధించి 1500 GW టార్గెట్ పెట్టుకున్నారు. దానికోసమే ఇది తీసుకొని రావడం అయితే సరే. మినిమం వచ్చేసి 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి ఒక డ్యామ్ నుంచి అని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం అయితే సరే. దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చెప్పుకోవాలి అంటే 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి 2030-31 వరకు వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, టోటల్ అవుట్లే అడుగుతున్నాడు. ఎంత ఎలకేట్ చేశారు అంటే 2584.6 crores ఆఫ్ రూపీస్ అనేది ఎలకేట్ చేయడం అయితే జరిగింది. అయితే రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ అంటే 2030 నాటికి 500 GW అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడంతా 1500 మెగావాట్స్ అనే దానికి సంబంధించింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.